తెనాలిలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన దేవాలయాల్లో స్వామివార్లకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివార్లను భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటున్నారు. తెనాలిలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీరామ నవమి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలుచుకునే శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. శుక్రవారం స్వామివారు శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం నాటి పూజా కార్యక్రమంలో మేడ బద్రీనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం మెయిన్ రోడ్డు తెనాలి. మన దేవాలయం ముందు ఉగాది నుండి ఉగాది ఉత్సవాలు మరి శ్రీరామనవమి ఉత్సవాలు అతి వైభవపేతంగా జరుగుతున్నవి. ఉగాది పండుగ రీతి స్వామివారికి విశేష అలంకరణలు జరుగుతున్నవి. ఈరోజు శ్రీ కృష్ణావతారం, కృష్ణం వందే జగద్గురు. ముఖ్యంగా రేపు ఉదయం అనగా 5వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి మంగళప్రదం శుభప్రదమైన శ్రీ మహాలక్ష్మీ దేవత యొక్క అనుగ్రహ సందర్భంగా మన దేవాలయం నందు విశేష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని తమ గోత్ర నామములతో పూజా కార్యక్రమం నిర్వహించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు తగిన వసతి ఏర్పాటు చేయబట్టమైనది. అలాగే హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరంలో జరుగుతున్న 93వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారిచే శ్రీరామ కరుణామృతం ప్రవచనం నిర్వహించారు. ఈ ప్రవచన కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రవణానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీరామ నవమి మహోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారని వారు పేర్కొన్నారు. భక్త మహాశయులారా, స్వామివారి యొక్క 93వ వసంత నవరాత్రి ఉత్సవములు హనుమాన్ చౌక్ తెనాలి బోసు రోడ్డు నందు జరుగుతోంది. సీతారామ మందిరం నందు రేపు జరగబో సీతారామ కళ్యాణ మహోత్సవం భద్రాద్రి మాదిరిగానే ఇక్కడ కూడా పందిర్లు పాకలు వేసి ప్రత్యేకంగా ముత్యాల తరంబరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాయంత్రం పూట దర్శనానికి వచ్చే మల్లెపూలతో స్వామివారి పూల అలంకారం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా స్వామివారి శాంతి కళ్యాణాలు, అంకురార్పణ హనుమాన్ చౌక్ అన్న పేరందుకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వామివారిని అక్కడ అంకురార్పణ ప్రారంభించి రోజు నిత్యం కూడా దీక్షాబద్ధంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. సీతారామ మందిరం నందు ప్రతినిత్యం కూడా శాంతి కళ్యాణాలు జరుపుతున్నాం. అదేవిధంగా ప్రసాద వినియోగము, సాయంకాలం కూడా అన్నదాన సేవా సంఘం వారి చేత మన ఇక్కడ దేవాలయం ముందు ప్రసాదం పెడుతున్నారు. హరికథలు, పురాణ కాలక్షేపాలు జరిగేట్టుగానే ఇప్పుడు షణ్ముఖ శర్మ గారిది ఈ రోజుతో పరిసమాప్తుంది. 5 రోజులు కార్యక్రమం పెట్టారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా. అందులో మళ్ళీ భరతనాట్యాలు. 93వ సంవత్సరంలో మహాభక్తులు, మహాదాతల యొక్క సహకార సంపత్తి చేత అవిచ్ఛిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 80వ సంవత్సరంలో విశేషమైనటువంటి కార్యక్రమం చేశారు. అలాగే సుమారు 85వ సంవత్సరం నుంచి కూడా మాకు తెలిసి ఇక్కడ కార్యక్రమాలు భగవంతుని అనుగ్రహం వల్ల ఆచార్యుల వారి యొక్క ఆశీర్వచనలు చేయిస్తూ ఉన్నాము. తెనాలిలోనే ఉండి వేద పండితులు, వేదశాస్త్రం చదువుకున్నటువంటి యొక్క కుటుంబం కనుక రామచంద్ర స్వామి వారి విగ్రహం వల్ల ప్రతిరోజు కూడా లీలా కళ్యాణ మహోత్సవాలు సుమారు 2 గంటలు కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా సాంఘికమైనటువంటి యొక్క ఇతరమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతం నుంచి కూడా, మన ప్రాంతం కాక వేరే స్టేట్ల నుంచి కూడా ఇక్కడి నుంచి సెటిల్ అయిన వారు కాకుండా కొత్తవాడు కూడా వచ్చి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా గొప్పది, మనం క్లుప్తంగా చెప్పలేము. ఎవరైనా నూతనంగా కళ్యాణాలు చేయదగిన వారు ఆచార్యుల వారితో, కమిటీ వారితో సంప్రదించి సీతారామన్ చూస్తారు. 2వ భద్రాద్రి అంటారు తెనాలి అంటే. ఆ భద్రాద్రి లాంటి యొక్క మహిమ ఇక్కడ కూడా ఉంటుంది కనుక మంత్రం వల్ల మీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పుణ్యాత్ములై దేశంలో ధర్మాన్ని వృద్ధి చేసి సౌభాగ్యాన్ని పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనవి చేస్తున్నాం.